హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏఎస్ టైమ్స్. ఫ్రెండ్స్, రైతులకు శుభవార్త. అకౌంట్లలో డబ్బులు జమ. ప్రభుత్వం కీలక ప్రకటన. రైతులకు చాలా కష్టాలుంటాయి. భూములను సాగు చేస్తూ ప్రత్యేక కారణాలతో రైతులు ఆ భూముల కోసం అప్పులు కూడా చేస్తారు. అయితే ఇప్పుడు మనం చెప్పుకునే రైతులది మరొక రకమైన సమస్య. దీనిపై ప్రభుత్వం ఏం చెప్పిందో తెలుసుకుందాము. ఆంధ్రప్రదేశ్ ఇప్పుడు రాజధాని అమరావతి అవడంతో అక్కడ పాలనా కదలికలు జోరందుకున్నాయి. ఇప్పుడు అక్కడి నుండి మనం రకరకాల వార్తలు వింటూ ఉంటాం. రోజు ఏవో ఒకటి వస్తూనే ఉంటాయి. తాజాగా మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ గారు అమరావతి రైతులకు శుభవార్త చెప్పారు. వారికి ఇవ్వాల్సిన కౌలు మనీని సెప్టెంబర్ 15లోగా చెల్లిస్తామని అన్నారు. ఈ డబ్బు రైతుల బ్యాంక్ అకౌంట్లలో డైరెక్టుగా జమ కానుంది. ఇందుకు నిధులను భారీగా విడుదల చేసేందుకు సీఎం చంద్రబాబు గారు ఆల్రెడీ ఒప్పుకున్నారని మంత్రి నారాయణ గారు తెలిపారు. ఈ సందర్భంగా అమరావతి రైతుల సమస్యల్ని ప్రభుత్వం ఎప్పటికప్పుడు పరిష్కరిస్తుందని, వారికి ప్రాధాన్యం ఇస్తుందని తెలిపారు. అసలు ఏపీ ప్రభుత్వం అమరావతి రైతులకు కౌలు మనీ ఎందుకు ఇవ్వాలి అనే డౌట్ మనకు రావచ్చు. దీని వెనక పెద్ద కథే ఉంది. 2014-19 కాలంలో ఏపీలో టీడీపీ ప్రభుత్వం ఉంది. ఆ సమయంలో అప్పటి సీఎం చంద్రబాబు అమరావతి రాజధాని నిర్మాణం కోసం 28,656 మంది రైతుల నుంచి 34,000 ఎకరాల దాకా భూములను తీసుకున్నారు. ఆ భూముల్లో రాజధానిని నిర్మించి ఆ తర్వాత అక్కడే రైతులకు ఆదాయం వచ్చేలా చేయాలని చంద్రబాబు గారి ప్లాన్. అయితే నెక్స్ట్ ఎన్నికల్లో ప్రభుత్వం ఓడిపోవడంతో వైసీపీ అధికారంలోకి వచ్చింది. దాంతో అమరావతిని రాజధానిగా ఆ ప్రభుత్వం ఒప్పుకోలేదు. దాంతో రైతుల ఆశలు ఆవిరయ్యాయి. గత 5 ఏళ్లుగా అమరావతి రైతులు అన్ని రకాలుగా నష్టపోయారు. గతంలో రైతుల నుంచి భూములు తీసుకున్నందుకు గానీ, వారికి కౌలు చెల్లించేందుకు అప్పటి సీఎంగా చంద్రబాబు డీల్ కుదుర్చుకున్నారు. తద్వారా రైతులకు కౌలు మనీ వచ్చి వారు ఆర్థికంగా నిలదొక్కుంటారని భావించారు. అయితే గత వైసీపీ ప్రభుత్వం 2 ఏళ్లుగా ఈ కౌలు చెల్లించకుండా ఊరుకుంది. దాంతో కౌలు బకాయిలు పెరిగిపోయాయి. ఇటీవల దీనిపై మంత్రి నారాయణకు పెద్ద ఎత్తున వినతులు వచ్చాయి. ఈ విషయాన్ని ఆయన సీఎం దృష్టికి తీసుకెళ్లడంతో దాదాపు 380 కోట్ల రూపాయల కౌలు చెల్లించేందుకు ప్రభుత్వం సిద్ధమైనట్లు తెలిసింది. సో మొత్తంపై రైతులందరికీ డబ్బులైతే రానున్నాయండి. సో ముఖ్యంగా అమరావతి రైతులకు మాత్రమే ఈ డబ్బులైతే విడుదల చేయనున్నారు. సో ఇదండి అప్డేట్. ఈ వీడియోని మర్చిపోకుండా లైక్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతుండండి. ఇటువంటి మరిన్ని అప్డేట్స్ నేను మీకు ఇస్తుంటాను. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఆల్ ది బెస్ట్.